కొద్ది నిమిషాలు దేవుని మనం స్తుతిద్దాం. ఎంత అద్భుతమైన కృప మన మధ్యలో జాషువా వచ్చి మరి దేవుడు పాటను పాడతాడు. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమి నా వంటి నీచుని రక్షించెను కృపా 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 కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నే విశ్వసించిన నాటి నుండి కాపాడిన కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. నే విశ్వసించి నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా 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 కృపా, నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచు రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచు రక్షించెను. కృపా 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 కృపా. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన
స్తోత్రములు ప్రభువా. మా యందు నాయన తండ్రి ఎంతో అద్భుతమైన కృపను చూపించావు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము నీచులము ప్రభువా. అయ్య దేవా, మేము పాపంలో పడి ఉన్నప్పుడు ప్రభువా మీ కృపతో నాయన మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ కృపని బట్టే నాయన మేము ఇక్కడ నిలబడి ఉన్నాం ప్రభువా. ఓ దేవా, నీ సమూహములో ప్రభువా, దేవా నీ సన్నిధిలో నాయన తండ్రి మేము సజీవులుగా జీవిస్తున్నాము అని అంటే దానికి కారణం నీ కృప అన్నది ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అయ్యదేవా నాయన తండ్రి, పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా అక్కడ విస్తరిస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, లోకమంతా పాపమే, లోకమంతా ఐగుప్తై ఉన్నది ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, లోకములో పునరుద్ధానము లేదు, ఐగుప్తులో పునరుద్ధానము లేదు, నీ కృపలో పునరుద్ధానం ఉంది ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము స్పష్టంగా నమ్ముతున్నాం ప్రభువా. ఎంతో అద్భుతమైన కృపని మీరు మా ఎడల చూపించారు. అయ్య దేవా నాయన తండ్రి, నీ యొక్క మెల్లని స్వరముతో నాయన మీరు మమ్మల్ని పిలుస్తున్నారు ఈ చివరి కాల దినముల యందు ప్రభువా. దేవా, అట్టి స్వరాన్ని నాయన తండ్రి మీరు మాకిచ్చారు ప్రభువా. అయ్యదేవా, నీకే స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, అట్టి కృపను నీవు అంగీకరించగలవా? నీ చేతులు రెండు పైకెత్తగలవా? హల్లెలూయా. దేవునికి మనం లొంగిపోదాం. ఎందుకు అనంటే ఆయన కృపతో మనల్ని పిలిచాడు. ఆయన కృపయో వల్లే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కృప వలనే మనం జీవిస్తున్నాం. ఆయన కృపలో నీకు చివరి కాల వర్తమానాన్ని నీకు ఇచ్చాడు, నీ చేతిలో పెట్టాడు అని అంటే ఆయన కృప ఉన్నది. హల్లెలూయా. ఓ సహోదరి సహోదరుడు, ఆ రెండు చేతులు పైకెత్తినట్టయితే దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం. యేసయ్యను ఇదో ఈ మధ్యాహ్న సమయమందు దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ, కేవలము నమ్ముము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. అలాగే మనం నమ్ముదాం. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ possible, only believe. Jesus is here, Jesus is here, all things are Jesus is here. Lord, I believe, Lord, I believe, all things are possible, Lord, I believe. Praise Lord, hallelujah. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారిని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. మీరందరూ చప్పట్లు కొడుతుండగా ఆయన మన మధ్యకు వస్తారు. సబ్జెక్టు ఈమె ఎవరు అనే ఒక చిన్న వర్తమానాన్ని తీసుకోబోతున్నాను. మరి అది ఆది కాండము. మనం నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము మరి మొదటి అధ్యాయము మరి 19వ వచనం నుంచి చదువుకుదాము. ఆది కాండము 1వ అధ్యాయము, క్షమించాలి 2వ అధ్యాయము 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం.
దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. చాలు, ఈ ఒక్క మాట కోసమే మాట్లాడదాం మనం. అయినను ఆదాముకి సాటి అయిన సహాయము లేకపోయెను. మళ్ళా చదువుదాం, మనం అందరం చదువుదామా? అమ్మా మీరందరూ చదువుతారా? నేను చెప్తున్నా, నాతో కూడా చెప్పండి మీరు. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతని కొరకు లేకపోయెను. చాలు, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన బిడ్డలను ఆశీర్వదించండి. ఇన్న బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి. మానవ ఆలోచన మరుగు చేయండి. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరం కూర్చుందామండి. మరి సండే స్కూలు మరి చక్కగా జరుగుతుంది. మరి సండే స్కూల్ పిల్లలకి ఏమేమి అవసరం ఉంటాయమ్మా? సండే స్కూల్ పిల్లలకి ఏం అవసరం ఉంటాయి? అయ్యారమ్మకే తెలియలేదు. పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి ఏమేమి అవసరం ఉంటాయి? పాటల పుస్తకాలు, అంటే చిన్నపిల్లలు పాడే పాటల పుస్తకాలు ఉంటాయా? అమ్ముతారు బయట? అవి బయట అమ్ముతారు బుక్ స్టాల్లో. ఇంకా ఏం కావాలి పిల్లలకి అంటే కథల పుస్తకాలు ఉంటాయి. అలాంటివి కూడా మరి తీసుకురావాలా? మరి సండే స్కూల్ పిల్లల కానుకల డబ్బులు అందులోనే ఉన్నాయి. మరి అవన్నీ తీసి వాళ్ళకే బుక్స్ కొనండి. మరి ఈ కానుకల డబ్బులు వాటికి వీటికి ఆయిల్కి వాటికి వాడుతున్నాను. పిల్లల డబ్బులు మరి ఆ కవర్లోనే ఉన్నాయి, అవి సరిపోతాయి. మరి కొన్ని పుస్తకాలు నువ్వు నెల్లూరు వెళ్ళినప్పుడు ఏబిఎం గ్రౌండ్కి వెళ్ళామంటే అక్కడ మరి ఆ బుక్ స్టాల్లో, క్రిస్టియన్ బుక్ స్టాల్లోకి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు. మరి అక్కడ అవి తీసుకోవచ్చు. సరే, మంచిది, కూర్చోమ్మా. అందరు ఇక్కడే ఉన్నారా? ఒక్క స్వరం వచ్చింది, 2 స్వరాలు వచ్చినాయి, 3-4 స్వరాలు వచ్చినాయి. అన్నీ ఒకేసారి చెబుదాం. అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవు. మా పాప కూర్చో, పాప కూర్చో. ఓయ్ కూర్చో అక్కడ. కొత్త పిల్లలకు తెలియదులే, కూర్చోమ్మా. వెరీ గుడ్, సరేనా? ఏం కాదు, కూర్చో. మంచిది. మరి సాయంకాలం మనకి ఒక స్పెషల్ మీటింగ్ ఉంటుంది. మరి ప్రార్థించండి. మరి వచ్చే మాసంలో మరి మనకి ఏదైనా కూడిక కలిగి ఉన్నాము. మరి ప్రతి ఈ నెలంతా కూడా నేను బయట మీటింగ్స్లో ఉన్నాను. మరి దేవుడు బహుగా నన్ను వాడుకున్నాడు. అయితే మరి ఈ నెలాఖరు వరకు ఎక్కడ కూడా వెళ్ళేది లేదు, గూడూరులోనే ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి మెల్లిగా ఎంతమంది ఇష్టపడుతున్నారు వాక్యం వినడానికి? హల్లెలూయా. మరి అయినను ఆదాముకి సాటైన సహాయము లేకపోయింది. ఎవరికి లేదంటమ్మా సహాయము? ఆదాముకి సాటైన సహాయము లేకపోయెను. ఎవరంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు. ఎవరికి సహాయం లేదంట? ఆదాముకి సాటైన సహాయము లేదంట. మరి ఆదాముకి సాటైన సహాయము లేదు అని ఎప్పుడన్నాడు దేవుడు? చూసిన తర్వాత అన్నాడా? చూసేసిన తర్వాత, చూడక ముందు అన్నాడా?
ఈ మాట ఎప్పుడు అంటారు? మా వాడికి పిల్ల దొరకలేదండి. ఎప్పుడు అంటారండి ఆ మాట? మా వాడికే పిల్ల దొరకలేదండి అంటే నేను ఎక్కడెక్కడో తిరిగాను, అయినా ఎక్కడ కూడా దొరకలేదు. దేవుడు కూడా అయ్యి పాప నానమ్మ, ఇక్కడ ఒక నానమ్మ ఉంది, మళ్ళా నువ్వు నానమ్మ. అయితే దేవుడు కూడా ఆదాముకి మరి ఆయనకి భార్య కావాలని ఆయన కూడా అంతా ఎతికాడంట. ఎక్కడ ఎతికాడు దేవుడు ఆదాముకి భార్యని? ఆమేన్. వాటన్నిటినీ రమ్మని చెప్పాడు. ఎవరిని? భూ జంతువులన్నిటిని రమ్మన్నాడు. ఎందుకంటే ఇది వాస్తవంగా ఆదాముకి పెళ్లి చూపులాగే ఉంది. అయితే ఆదాముకి ఏం చెప్పాడంటే, ఆదాము నువ్వు ప్రతి జంతువుకి ఏం చేయాలి? నువ్వు పేర్లు పెట్టాలా. ప్రతి ఆకాశ పక్షికి నువ్వేం చేయాలా? పేర్లు పెట్టాలా. హల్లెలూయా. ఈ పేర్లు పెట్టేటప్పుడు దేవుడేమో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆదాము ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆదాము ప్రతి జంతువు ఆదాము దగ్గరికి ఆ రోజు వాస్తవంగా ఏం పండగ అంటే నామకరణ పండగ అంట. ఏం పండగమ్మా? ఏం గట్టిగా చెప్పరు? మనము పిల్లలకి పేర్లు పెట్టించుకుంటాంగా బాప్తిసం ఇచ్చినప్పుడు. మరి అది నామకరణ అంటారా? అంటే పేర్లు కొంతమంది ఏం చేస్తారు, భీములో రాస్తారు. ఆ పేరుని ఏం చేస్తారు, ఆ చేయి పిల్లోడు చేయి పెట్టి ఆ పూజారి కానీ ఆ పాస్టర్లు చేయట్లేదు, ఇప్పుడు పాస్టర్లు కూడా చేస్తారు. ఆ పూజారి ఏం చేస్తాడు, అక్షరాభ్యాసం, వెరీ గుడ్, నేర్పించేటప్పుడు అక్షరాభ్యాసం చేస్తారు. మరి ఈయన పేరు రాసేటప్పుడు కూడా ఆ యొక్క పురోహితుడు రాస్తాడు పేరు కార్యక్రమం. నిజంగా ఇప్పుడు దేవుడు మరి ఆదాముకి అరణ్యములో ఉన్న ప్రతి జంతువుకి ఆకాశ పక్షులకి వాటన్నిటికీ ఆ రోజు పేర్లు పెట్టే పండుగ అనుకుంటా. అన్ని వస్తా ఉన్నాయి. వారి వారి గూటిలో నుంచి, వారి వారి కుటుంబముల నుంచి ఎక్కడికి వస్తున్నాయంటే సాయంకాలము ఆదాము దగ్గరకు వస్తా ఉన్నాయి. వీటన్నిటికీ మాస్టర్ ఎవరంటే ఆదామై ఉన్నాడు. వీటన్నిటికీ యజమానుడు ఎవరంటే ఆదామై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము నిలబడినప్పుడు ఏనుగు వచ్చిందంట. ఓ ఏనుగు అది తొండ పెట్టి ఇసిరినప్పుడు దాని స్వరాన్ని బట్టి ఆదాము దానికి పేరు పెట్టాడు. పక్కన వచ్చి ఆ పక్కన ఏనుగు అడిగిందంట, నా పేరు అనేదండి. నీ పేరు సపరేట్గా ఏముంది? ఏనుగు యొక్క భార్య అన్నాడు అంట. అవునా? హల్లెలూయా. గుర్రం వచ్చింది, అది ఇక్కిలిచ్చింది, దానికి గుర్రం అని పేరు పెట్టాడు. తర్వాత గాడిద వచ్చింది, దానికి గాడిది ఆడగాడిది అని పేరు పెట్టాడు. తర్వాత ఏనుగు, కుక్క ఆడ కుక్క, సింహము ఆడ సింహము, నక్క ఆడ నక్క, కుక్క ఆడ కుక్క. అవునా? అన్నిటికీ ఆదాము పేర్లు పెడుతూ ఉన్నాడు. నేను అనుకుంటాను ఒక రోజులో అయిపోయి ఉంటుందా ఈ పేర్లు పెట్టే కార్యక్రమం? ఏమ్మా, ఈ జంతువులన్నిటికీ పేర్లు పెట్టడానికి ఒకరోజు టక 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 పెట్టేశాడా? ఒక రోజులో జరిగి ఉంటుందా? హల్లెలూయా. మరి ఆయన పేర్లు పెడుతూనే ఉన్నాడు. ప్రతి చుంచు వస్తా ఉంది, ప్రతి కుక్క వస్తా ఉంది, ప్రతి పిల్లి వస్తా ఉంది. ప్రతిది వచ్చి అక్కడ పేర్లు పెట్టించుకొని గౌరవంగా వినయంగా. ఆ కంగారు కూడా వచ్చిందంట, దాని పొట్టలో పెట్టలేదు. అప్పుడు కంగారికి పొట్ట అయితే ఉంది కానీ పొట్టలో ఏమి లేదు. హల్లెలూయా. ఆ కంగారు వచ్చి ఇట్టిట్టిట్టిట్ అన్నప్పుడు, అరే నువ్వు తేడాగా ఉండవు, నీ మాటే తేడాగా ఉంది, నీ ప్రవర్తనే తేడాగా ఉంది, అసలు నువ్వు కంగారు లాగా ఉండవు నువ్వు, అందుకే నీ పొట్టలో సంచి ఏంది? సంచి ఎందుకు పెట్టినాడో దేవుడికి తెలుసు, ఆదాముకు తెలియదు. తెలుసా? హల్లెలూయా. కంగారుకి పొట్టలో సంచి ఉంటుందా? ఎందుకు ఆ సంచి? తన బిడ్డలు పెట్టుకోవడానికి. అయితే ఈ కంగారు ఏ బిడ్డలు పెట్టుకొని రాలా, ఆ సంచి ఎందుకు పెట్టినాడో దేవుడు తెలుసు కానీ ఆదాముకు తెలియదు. యు రైట్ మాయ్ పాపా, మాయ్ ఎన్నిసార్లు కూర్చో నువ్వు? స్కూల్లో అట్లా చేస్తావు నువ్వు?
కూర్చోబెట్టి ఒళ్ళో కూర్చోబెట్టుకోమ్మా. రేపు వారం తీసుకురా బాగా అమ్మాయిని వదిలిపెట్టి వచ్చేసి. కూర్చో కూర్చో గమ్మకు వాక్యం. వెరీ గుడ్, మంచి పాప. ఎస్తేర్ నీ పేరు. ఏం పేరమ్మా? ఎస్తేర్ రాని కదా? వెరీ గుడ్, మంచిది, చాలా మంచి గుడ్ గర్ల్. నీకు మంచి చాక్లెట్ ఇస్తా మళ్ళా, సరేనా? 5 స్టార్ చాక్లెట్ ఇస్తా. సైలెంట్గా కూర్చో. వెరీ గుడ్, మంచిది ఎస్తేర్. హల్లెలూయా. మరి కంగారు వచ్చిన తర్వాత ఆడ కంగారు వచ్చింది. అవి 2 కంగారులే. మనం కూడా కంగారుగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకని ఆడ కంగారు మగ కంగారు పేరు పెట్టాడా? ప్రతి జంతువుకి ఆదాము పేర్లు పెట్టాడు. ప్రతి ఆకాశ పక్షులకి పేర్లు పెట్టాడు. ఓ అక్కడ ఆడ చిలక మగ చిలక ఉంది. ఆ 2 చిలకలు జాంకాయ తింటా ఉన్నాయి. ఆ 2 చిలకలతో ఆడ చిలక మగ చిలక అని పేరు పెట్టాడు. అవునా? అయితే ఒక మగ చిలక ఈ పక్కన ఒక చిలక ఆ పక్కన ఒక చిలకలు వేసుకొని లేదు. ఒక ఆడ చిలక అమ్మా, ఒక ఆడ చిలకతోనే ఉంది. ఒక గోరింకతోనే ఉంది. అవునంటారా? సృష్టిలో ప్రతిదానికి ఇద్దరేసి లేరు, ఆడ మగగానే ఉన్నారు. అవునంటారా? పక్షి జాతుల ఆడ మగ ఉంది, జంతువు జాతుల ఆడ మగ ఉంది. చెప్పచ్చా? ప్రతి జాతిలో స్త్రీ పురుషుని ఆయన ఏం చేశాడు? ఆయన సృజించాడు. ఆయన హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు ఆదాముకి ఈ జంతువుల్లో ఏదో ఒక దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఆయన ఏ జంతువుల్లో? అడవిలో ఉన్న ఆ జంతువులన్నిటిలో ఏదో ఒక దాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఓ కుక్కనిచ్చి చేద్దామా, పోనీ ఈ పిల్లినిచ్చి చేద్దామా, ఈ ఏనుగునిచ్చి చేద్దామా, ఈ గుర్రాన్నిచ్చి చేద్దామా, లేదా ఈ కోతినిచ్చి చేద్దామా? అవునా కదా? అంటే వీటన్నిటిలో ఆదాముకి ఎవరైనా సెట్ అవుతారేమోనని దేవుడు చూస్తూ ఉండి చూసి లాస్ట్కి దేవుడు డిక్లేర్ చేసేసాడు. ఏమని? వీటన్నిటిలో ఆదాముకి సహాయము దొరకలేదు. జంతువులు ఆదాముకి ఆయన భార్యని ఆయన కనుగొనలేడు. వస్తున్నా. మృగం యొక్క ముద్రలు, మృగం యొక్క సంతానములు చెప్పచ్చా? హల్లెలూయా. వాటిలో ఆదాముకి భార్యని ఆయన ఎంత మాత్రమన్నా కూడా కనుగొనలేడు. ఈయనేమో మనిషి జాతి, అదేమో మృగమ జాతి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు బైబిల్లో సర్పం కూడా ఉందా? చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. అమ్మా, సర్పము ఉందంటే మరి ఆడ సర్పం ఉందా లేదా? రాయిలా ఆడ అన్నీ అడగబాకండి. ఎందుకు రాలేదని పోయి దేవుడిని అడగండి, నన్ను అడగబాకండి. సర్పం ఉందా? మరి సర్పం అని పేరు పెడితే దేవుడు దీనికి భార్య ఉంటుందా లేదా? ఆమేన్. ఈ సర్పము తన భార్యను వదిలేసి ఆడ సర్పాన్ని వదిలేసి ఎక్కడ పోతుంది ఇది? హల్లెలూయా. అంటే ఈ ఆదాముకి ఈ జంతువులో నుంచి ఏ జంతువు సెట్ కాలేదు. కోతి నచ్చలా. చెప్పచ్చా? ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటో తెలుసా? ఎన్ని జంతువులు. కొన్ని సంఘాలు ఎగరతా ఉంటాయి, జజ్జనక. ఎన్ని కోతులు. దేవుడికి కావాల్సింది తన కుమారుడైన ఆదాముకి ఒక పరిపూర్ణమైన ఒక వధువు కావాలా. హల్లెలూయా. అయితే మరి దేవుడు అనుకున్నాడంట, ఓయ్ కోతి ఇట్రా, నా కుమారుడు ఏదో మూడీగా ఉన్నాడు. పేర్లన్నీ పెట్టేటప్పుడు ఆదాముకి ఒక ఆలోచన వచ్చింది. ఈ పేర్లు పెట్టేటప్పుడు ఆదా ఒకటి అనుకుంటున్నాడు, ఓ కుక్కకి భార్య ఉంది, నక్కకి భార్య ఉంది, పిల్లికి భార్య ఉంది, కంగారుకి భార్య ఉంది. చెప్పచ్చా? సుంచు కూడా భార్య ఉంది, పిట్ట కూడా భార్య ఉంది. భార్య లేనిది ఎవరికి? ఆదాముకు మాత్రం భార్య లేదు. చాలా మంది మగపిల్లకాయలు పెళ్ళి లేకపోతే తిక్క అయిపోతారు. మా పెద్దోడేందో తిక్కే రాదోడికి. హల్లెలూయా.
మా జాషువా స్టార్టింగ్లో పెళ్లి చేసుకుని ఎంత తిక్కలో ఉన్నాడు తెలుసా? ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు. అవునా? ఆదాములాగా ఉంటాడు మా జాషువా గారు. ఆ రోజు ఎట్టో దేవుడి దయ వల్ల చక్కగా పెళ్ళి అయిపోయింది. దేవుడు వాళ్ళని దీవించినాడు. హల్లెలూయా. చాలా మంది పెళ్లి కాకపోతే ఆదాములాగా తిక్కగా ఉంటారు. అవునంటారా? హల్లెలూయా. ఆదాము ఏం చేస్తున్నాడు? మరి అందరికీ భార్య ఉంది. ఒకవేళ వాటన్నిటికీ మంచిగానే స్టార్టింగ్లో పేర్లు పెట్టి కొంచెం చివరికి వచ్చేటప్పుడు కోపంతో కూడా పెడుతుండొచ్చు. నా పేరు బహు బహు ఒక బా నీ పేరు అన్నాడు అంట. కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది ఆదాము? అరే కుక్క కూడా పిల్లం వచ్చింది, నాకు లేదు భార్య. హల్లెలూయా. కుక్కకి భార్య ఉంది, చుంచుకు భార్య ఉంది, నక్కకి భార్య ఉంది, ఎలిఫెంట్కి భార్య ఉంది. చెప్పచ్చా? అడవిలో అన్ని జాతులకి జతలుగా సృజించాడు ఆయన. ఆదామును మాత్రము ఒంటరిగా సృజించాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? అప్పుడు ఆదాము ఏ కుక్క సెట్ కాలేదు. ఒకవేళ కోతి నుంచి చేయాలనుకుంటే ఆ కోతి నేరుగా వచ్చిందంటే ఆదాము దగ్గరికి. ఈ కోతి సంతోష పెట్టాలి ఆదాము. అట్ట డిగ్రేటప్పటికి ఆదాము భలే ఎగుతున్నాడు, నవ్వుంటాడు. అయ్యానికి ఎక్కితే అట్ట 6 సేపు తిప్పి ఆదాముతో చేస్తుంటుంది. గుర్రం సేపు అట్ట తిప్పి. ఎందుకంటే ఆదాము ఏ జంతువుతో సంతోషంగా ఉండలేడు. హల్లెలూయా. గత కాలంలో చెప్పే మంచి మాట నేను. హలో ఉన్నారు ఎక్కడ అందరూ? హలో. ఈ మాట ఎక్కడదో తెలుసా? ఈ సెల్ ఫోన్ కనుక్కున్న యజమానుడిదా. ఆయన ఫస్ట్ కనుక్కున్నప్పుడే ఆయన భార్యకి ఫోన్ చేయాలని ఏమనాలో తెలియక ఆయన భార్య పేరు ఏదో ఉంటుంది, హలో అన్నాడు. హలో అంటానే అవతల ఆయన భార్య ఏమనింది? హలో అని. ఇప్పుడు ఈయన హలో అంటే, కుక్క దగ్గర హలో అంటే కుక్క ఏమంటుంది? హలో అండవలేదు, బావు బావు అంటా ఉంది. ఏనుగు దగ్గరికి వెళ్ళి హలో అంటే ఏనుగు తొండతో ఊపుతా ఉంది. ఇప్పుడు ఈయనకి హలో అనే భాష అర్థమయ్యే ఒక జంతువు కావాలా? ఈ హలో భాష ఏ జంతువుకి అర్థం కావడం లేదు. జంతువులు వాటి భాషలు అవే కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము స్టార్టింగ్లో ప్రారంభంలో చాలా సంతోషంగా పేర్లు పెట్టాడు. కొంచెం జంతువులు పెరిగే కొంది ప్రతిదీ జతగా వస్తుంది. ప్రతిదీ వచ్చి పేర్లు పెట్టుకొని సంతోషంగా పోతా ఉన్నాయి. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వచ్చినట్టే ఉంది. అంతేనా? పెళ్లిళ్ళు చేసుకొని ఆయన దగ్గరకు వచ్చి పేరు పెట్టుకొని పోయినట్టే ఉంది కదా. అవన్నీ పేరు పెట్టుకొని పోతా ఉంటే ఆదాముకి ఒక ఆలోచన వచ్చింది. దేవుడు చూడండి అన్నిటికీ భార్య ఇచ్చినాడు, నాకు మాత్రమో అమ్మా భార్య. చూస్తే కుక్క కూడా భార్య, నక్క కూడా భార్య, పిల్లికి కూడా భార్య, ప్రతి జంతువుకి భార్య ఉంది. చివరికి ఆకాశ పక్షులకు కూడా జతలుగా ఉన్నాయి. అయితే ఈయనకి ఎవరు లేరంట? సాటి అయిన సహాయం ఈయన కొరకు లేదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఏ జంతువుతో సంతోషంగా ఉండలేడు. రైట్? అప్పుడు ఆయన ఎప్పుడైతే అనుకున్నాడో ఆయన మనసులోకి వచ్చేసింది, అమ్మ ఆమెను లేపు నిద్రపోతుంది. ఎందుకు లేపు మొహమాట ఉంది, నిద్రపోయే స్థలం ఇది, చర్చి అయితే. వాళ్ళ ఇంటికి పోండి, జాషువా వాళ్ళని ఏసీ పెట్టినాడు, అమ్మ తీసుకుని నిద్రపోయినాడు, పడుకోబెట్టేసి చల్లగా పడుకుంటాడు. నిద్ర ఎందుకు వస్తుంది వాక్యం వినేటప్పుడు? ఆమేన్. హల్లెలూయా. అయినను ఆదాముకి సాటి అయినా సహాయం లేదు. ఆయన మనసులోకి వచ్చింది భార్య. ఈ భార్యని బయటికి తీయాలంటే అది ఎవరి వల్ల కాదు. చాలా మంది మనసులో కూడా చాలా పెట్టుకొని ఉంటారు. అవునా? సమర స్త్రీ హృదయంలో కూడా ఉందా? హల్లెలూయా. ఆ హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. ఆదాము మనసులో ఒక భార్య ఉంది, ఆమె ఇంకా బయటికి రాలేదు. ఆయన తలంపుల్లో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది. ఆయన అనుకుంటున్నాడు
ఓ నా దేవుడు, నా తండ్రి అన్నిటికీ భార్యనిచ్చినాడు, నాకు మాత్రం భార్యనివ్వలేదు. హల్లెలూయా. ప్రతి జంతువుకి భార్య ఇవ్వబడింది, ప్రతి ఆకాశ పక్షులకు భార్య ఇవ్వబడింది. హల్లెలూయా. భార్యనిచ్చినాడు, ఆయనే పేరు పెట్టచ్చుగా. ఆయన పెట్టచ్చు కదా సార్ పేర్లు. ఎవరిని పెట్టమన్నాడు? ఆదాముని ఎందుకు పెట్టమన్నాడు అంటే ఆలోచన చేయాలి కొడుకు. నువ్వు ఆలోచన చేయాలా. ఆయన ఎప్పుడైతే ఆలోచన చేసినాడో ఈయనకి ఏం కావాలంటే ఇప్పుడు భార్య కావాలా. అప్పుడు దేవుడు కనుగొన్నాడు, ఓహో నా కుమారుడు పెళ్లి కావాలనే ఆలోచనలో పడ్డాడు. మంచి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి ఏం కోరుకుంటారు? వాళ్ళు మంచి భార్య రావాలని కోరుకుంటారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలా? ఎక్కడుంది భార్య? ఎక్కడుందండి ఆదాము భార్య? గూడూరులో లేదు, చెప్పచ్చా, నెల్లూరులో లేదు, విజయవాడలో లేదు, అసలు భూమి మీదే లేదు. ఆదాము భార్య ఎక్కడుందంటే ఆదాము లోపలే ఉంది. చెప్పకూడదు గట్టిగా మనము. హల్లెలూయా. ఇప్పుడు ఆ లోపల ఉన్న భార్యని కనుగొన్నది ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు లోపల ఉన్న భార్యని ఆదాముని పడుకోబెట్టి ఆయనకి గాఢ నిద్ర కలగజేసి ఆయన ఏం చేశాడంటే ఓ యొక్క ఆపరేషన్ చేయడం ప్రారంభించినాడు. ఆయన చేశాడా? ఆ ఆపరేషన్కి కుట్టే లేదంట. కుట్లేని ఆపరేషన్ ఇప్పుడు వచ్చింది. అవునా? ఇప్పుడు చాలా మందికి కుట్లే లేకుండా ఆపరేషన్ వేస్తున్నారా? ఈ ఆపరేషన్ ఆది కాండంలో దేవుడు చేసినాడు ఆదాముకి. హల్లెలూయా. కుట్లేని ఆపరేషన్ ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. ఆపరేషన్ చేసి ఓ ఒక ఎముకని తీసి కొంత మాంసాన్ని తీసి ఓ స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చినాడు. ఎట్టుందాం తెలుసా? ముసుగు వేయబడిందంట ఆమెకి. మొట్టమొదటిగా ఒక స్త్రీని నిలబడతా ఉంది ఆయన ముందు. ఎవరు ఆమె? ఆయన భార్య దగ్గర నిలబెట్టినప్పుడు ఇప్పుడు ఆమె ఏం చేయాలంటే ముసుగు తీయాలా. ఏ ముసుగేసుకొచ్చింది ఆమె? అమ్మ ఉన్నారు అందరూ. మన పెంతుకోస్తోలు వేసుకుని తెల్ల ముసుగు వేసుకుని వచ్చింది. వేసుకుని వచ్చిందా? పోనీ ఎట్టేమైనా వేసుకుని వచ్చిందా? అవ్వకి ఏ వస్త్రాలు లేవు. అవునుగా జయే? అవ్వ ఏ ముసుగేసుకొచ్చింది? 1 కొరింథీయులు 11:15 చదవండి. అక్కడ ముసుకుంటుంది. చదవండి లేఖనం, బైబిల్లో లేఖనం చదవండి. 11:15 ముసుకుంటుంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక. స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకే ఘనము. స్త్రీకి ముసుగేదంటమ్మా? ఇది కాదంట బైబిల్ చెప్తుంది. ఈ గుడ్డేసుకోమని ఎక్కడ రాయలే బైబిల్లో. స్త్రీకి ముసుగేదంట? తల వెంట్రుకలే ముసుగు. ఈ వెంట్రుకలతో ఆమె యొక్క అవ్వ కంప్లీట్ గా ఆమె కప్పబడింది. కొంతమంది స్త్రీలకి ఇక్కడ దాకా ఉంటాయి వెంట్రుకలు. ఆమె పెళ్లి చేసుకునేటప్పుడు నాకు 7 నేమే ఇంటికిలా ఆ ముద్రష్ట పోని చేసుకున్న చూడు మీ ఎన్ని అయిపోయాయా? పెళ్లి చేసుకున్నప్పుడు ఏడున్నాయంటే ఇంటికిలా ఆమెకే ఆడకు తగలుతున్నాయమ్మా. ఎవరిని చేసుకున్నాను? ఈ ముద్రష్ట పోని చేసుకున్న దానికి ఎంటుకలన్నీ ఏమైపోయినాయే? ఏమైపోయినాయి? ఎంటుకలన్నీ ఊడిపోయినాయి, రాలిపోయినాయి. విన్నారా ఈ మాటలో? అంటే స్త్రీ ఎంట్రుకలు పెంచుకునేట దేవుడికి ఘనము. స్త్రీ ఎంట్రుకలు ఎంత మాత్రమని కూడా ఆమె కత్తిరించకూడదు. స్త్రీ ఏం చేయకూడదమ్మా? ఎంట్రుకలు ఏం చేయకూడదు? కత్తిరించుకోకూడదు, గుండు కొట్టుకోకూడదు. స్త్రీ ఎంట్రుకలు కత్తిరిస్తే దేవుడికి అవమానము. దేవుడు సహించడు, దేవుడు అసహించుకుంటాడు. స్త్రీ ఎంత మాత్రం ఎంట్రుకలు కత్తిరించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే అది ఆమె ముసుకైనది కాబట్టి. రైట్? హల్లెలూయా. స్త్రీ ఎంత మాత్రం ఎంట్రుకలు కత్తిరించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అసలు. ఆడవాళ్ళు చాలా ఏం కట్టింగ్ అదే బేబీ షాలిని అంట. శాపగ్రస్తులు ఎంట్రుకలు కత్తిరించుకుంటే
ఎంట్రుకలు స్త్రీ తాగడానికి లేదు, హైబ్రోస్ తీయడానికి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆమెకు ముసుగు వేయబడింది. అంతేనా? ఇప్పుడు కొత్త పెళ్లి కూతురైనా ఆమె వచ్చిందా ఆయన దగ్గరికి, నిలబెట్టారా? ఇప్పుడు ముసుగు తీయాలా లేదా ఆదాము? ఎంతమంది క్రిస్టియన్ పెళ్ళిళ్ళు గుర్తున్నాయమ్మా? క్రిస్టియన్ పెళ్లిలో ముసుగు ఎవరు తీస్తారమ్మా? పాస్టర్ తీస్తారా? పెళ్లి కొడుకు తీస్తాడా? పెళ్లి కొడుకేనా? ఇప్పుడు ఆదాము పెళ్లి కుమారుడేనా? అవ్వ పెళ్లి కుమార్తెనా? ఇప్పుడు అవ్వ ముసుగు ఎవరు తీయాలా? ఆదాము ఎలా తీయాలా? ఆమె ముసుగు ఎక్కడ వేసుకోనుందంటే ఆమె ముఖం మీద ముసుగేసుకోనుందంట. ముసుగేసుకోవాల్సింది ముఖం మీద, వీళ్ళేమో తల మీద వేసుకుంటారు. బైబిల్ చెప్పింది ముసుగు ఎక్కడ వేసుకోమని చెప్పింది? ముఖం మీద వేసుకో. అవే ముఖం మీద వేసుకో. కొరింథీయులు ఒక మాట రాబడి, తగ్గిపోతున్న మహిమ ఇశ్రాయేలు చూడకున్నట్లు మోషే ముఖం మీద ముసుగేసుకున్నాడంట. అది నువ్వు ఒకవేళ ముసుగేసుకోవాలంటే ఏడేసుకోవాలా? ముఖం మీద వేసుకోమని చెప్పింది. ఎందుకంటే నీ గ్లోరీ, నీ మహిమ చూడకుండా ఉండనట్టు ఇశ్రాయేలీలు మోషే ఎక్కడ వేసుకున్నాడమ్మా ముసుగు? ముఖం మీద వేసుకున్నాడు. మరి ఇది ఏ ముసుగమ్మా? ఇది ఏ ముసుగు? ఇది ఎదోరాల ముసుగుంట. ఎవరో చెప్తున్నారు, చూద్దాం, కొంచెం ముందుకెళ్దాం. ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టారో ఆదాము ఏం చేశాడు? మొదటగా ఆమె ముఖం మీద ముసుగును తొలగిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ ముసుగును తొలగించాడో ఆదాము, అంతకుముందు కోతి వచ్చిందంట ఆదాము దగ్గర. కోతి నవ్వితే కూరలు బయటకు వచ్చింది. ఇప్పుడు నవ్వుతున్నది ఎవరు? అవ్వ నవ్వినప్పుడు ఆయన కూడా నవ్వాడంట. ఓ నా పళ్ళే, నా కళ్ళే, నా ముక్కే, నా చెవులే, ఓ నా రూపమే. ఆదాము మొదటగా ఆయన రూపాన్ని ఎక్కడ చూస్తున్నాడంటే అవ్వ యొక్క కళ్ళల్లో చూస్తున్నాడంట. సభలు కొడదాం మన గట్టిగా. హల్లెలూయా. ఆదాము యొక్క ప్రతిబింబము ఎవరిలో కనుగొన్నాడంటే అవ్వ యొక్క కళ్ళల్లో. ఆదాము ఇప్పుడు అద్దంలో చూసుకుంటున్నాడంట. ఎక్కడుంది అద్దము? ఆయన ఎదురుగా ఉంది. ఉందా? ఆమేన్ అవ్వ. హల్లెలూయా. ఇప్పుడు ఆ కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు? అవ్వ కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు? ఏమ్మా ఉన్నారా? చూసుకొని భార్య భర్త ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని, అప్పుడు చూసుకున్నారు, ఇప్పుడు చూసుకోరు. ఒకసారి చూసుకొని చూడండి, కనబడతారు లేరు. భార్య ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్పినారు అని చెప్పి భార్య ఏం చేయాలా? అయ్యి కొట్టబాకుండో, నేను కనపడాలా? భార్య ఏం చేయాలి? భర్త కళ్ళల్లో తేరి చూడాలి. భర్త ఏం చేయాలి? భార్య కళ్ళల్లో తేరి చూస్తే ఒకరి రూపాలు ఒకరు ఎక్కడ కనపడతాయి? కనిపిస్తాయా? ఏమని నిజం చెప్తాను, అబద్ధం చెప్తాను? మొట్టమొదటిగా ఆదాము ఆయన రూపాన్ని, ఎవరి రూపాన్ని? ఆయన ముఖ రూపాన్ని ఆయన భార్యలో చూసుకుంటున్నాడు. భర్త యొక్క రూపాన్ని నిలబెట్టేది భార్య. రైట్? భర్తను నిలబెట్టేది భార్య. భర్త యొక్క పరువు నిలబెట్టేది భార్య. గుణవతైన భార్య దొరకదని చెప్పలేదు దేవుడు, దొరుకుతుంది. గుడిసేటి భార్యలు చాలా మంది దొరుకుతారు. గుణవతైన భార్య దొరుకుట అరుదు. లేకుండా బాల ఉంది. అయితే చాలా మంది భార్యలు ఉన్నారు. దేవుడికి కావాల్సింది గుణవతైన భార్య. ఆదాముకి ఇప్పుడు ఒక గుణవతైన భార్య వచ్చింది. ఓయ్ నా కళ్ళే. ఇప్పుడు ఆదాము మొదటిగా మాట్లాడుతున్న మాట హలో అంతేనా? హలో అంటానే వెంటనే అమ్మాయి అనింది హలో అనిందా?
ఇప్పుడు కరెక్ట్ అయింది మాట. హలో అన్నప్పుడు ఏ జంతువులు స్పందించలేదు, ఏ యొక్క అడవి మృగాలు స్పందించలేదు, ఏ యొక్క పక్షులు స్పందించలేదు. అయితే అక్కడ స్పందించింది ఎవరంటే ఆయన భార్య మాత్రమే. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈరోజు దేవుడు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడంటే ఈయనకి ఒక భార్య కావాలా, ఈయనకి ఒక వధువు కావాలా, ఈయనకి ఒక పెళ్లి కుమార్తె కావాలా. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము, కడపటి ఆదాము ఈయనేనా? ఎప్పుడు ఈయన భార్య వచ్చింది? మత్తయి సువార్త 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆయన ఏమంటున్నాడు? మొదటి నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం. చదవండి. ఐదవ వచనం చదువు. యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు ఎవరి దారిలో వెళ్ళకూడి, అన్ని జనుల దారిలోకి మీరు. ఎందుకన్నాడమ్మా ఈ మాట ఆయన? ఎందుకన్నాడు తెలుసా? అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి అని ఎందుకన్నాడు ఆయన తెలుసా? హల్లెలూయా. ఎందుకని అన్ని జనుల దారికి ఎప్పుడు మీరు వెళ్ళాలా? అప్పుడు ఆయన భార్య ఎక్కడుంది? ఉందా ఆయనకి భార్య? యేసుక్రీస్తుకి భార్య ఉందా? చదువుతారు ఒకసారి ఆయన భార్య. ప్రకటన గ్రంథం 19:7 చదువుతారు. ఆయన భార్యను చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. అమ్మ 19:7. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి యొక్క ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇంకా గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఎవరు భార్య? ఈ గొర్రె పిల్ల ఎవరమ్మా? యేసుక్రీస్తేనా? మరి యేసుక్రీస్తుకు ఒక భార్య ఉందా? ఆమె వధువేనా? హల్లెలూయా. భౌతికమైన భార్య చెప్పడం నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా నేను. ఆమేన్, హల్లెలూయా. అంటే గొర్రె పిల్ల యొక్క భార్య ఎవరు? ఈ గొర్రె పిల్ల అంటే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే ఆయన, అన్ని జనుల త్రోవలో వెళ్ళకూడి, ఎందుకంటే ఆమె ఆయన లోపల ఉంది కాబట్టి. అంతేనా? ఎక్కడుంది ఆమె? ఆయనలో ఉందా? అన్ని జనాలు ఎక్కడున్నారు అప్పుడు? ఆయనలో ఉన్నారు. అప్పుడు మనం ఎక్కడున్నాం? అప్పుడు ఆయనలో ఉన్నాం. అప్పుడు హల్లెలూయా. ఎందుకు 10వ అధ్యాయంలో ఆయన అన్ని జనుల త్రోవలో వెళ్ళకూడంటే అన్యులకు సువార్త ఎప్పుడు? నేను చనిపోయిన తర్వాత, వధువు వచ్చిన తర్వాత. వధువు ఇంకా బయటికి రాలేదు, వధువు ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన అన్ని జనుల త్రోవలో వెళ్ళకూడదు అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడుంది అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు? ఆయనలో ఉందా? ఎప్పుడమ్మా బయటకు వచ్చింది? ఎప్పుడమ్మా బయటకు వచ్చింది ఆమె? ఆదాము అన్నిటికి పేర్లు పెట్టాడు. ఆదాము భార్య ఎక్కడుంది? ఆయనలోనే ఉందా? బయటకు వచ్చింది ఆమె? రాలేదు కదా. ఆపరేషన్ చేసినప్పుడు కదా బయటకు వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన అన్ని జనుల త్రోవలో ఎందుకు వెళ్ళకూడదు అంటున్నాడు ఆయన? ఆయన భార్య ఆయన లోపల ఉంది. ఆమె దగ్గరికి అప్పుడే కాదు సువార్త. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మరి యూదులకు పట్టబడ్డాడో ఆయన సిలువేస్తున్నారు, ఆయన సిలువ మీద వేలాడుచున్నాడు ఆయన. ఏమే రైట్? హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టాడు ఆయన. తర్వాత సైనికుడు ఆ వీటి తీసుకొని ఎప్పుడైతే యేసు యొక్క డొక్కలో పొడిచాడో, మొదట ఏమైంది? వచ్చింది నీరు వచ్చింది. తర్వాత ఏమొచ్చింది?
రక్తం వచ్చింది. తర్వాత ఏమొచ్చింది? మీరు వచ్చారు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంగమా అన్నాడు ఆయన. అంటే కడపటి ఆదాం ఉన్నాడా మనకి? కడపటి ఆదాం ఎవరు? యేసు ప్రభువేనా? మొదటి ఆదాం ఎవరు? ఆ బైబిల్లోని ఆది కాండలో ఆదామేనా? ఇప్పుడు ఈయనకి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క గాయముల నుంచి వచ్చింది ఆమె. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏం చెప్పరా? గట్టిగా ఉన్నారా? గాయముల నుంచి వచ్చారా? హల్లెలూయా. అయితే ఆదాము భార్య ఎముకల నుంచి వచ్చింది, యేసుక్రీస్తు భార్య గాయముల నుంచి వచ్చింది. ఆదాము భార్య ఎముకలోను మాంసంలోంచి తీసుకున్నాడు ఆయన. అయితే యేసు ప్రభు భార్య రక్తముల నుంచి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. నీ భార్య స్మూత్గా ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె యేసు రక్తంలో నుంచి వచ్చింది. నీ భార్య కొంచెం గట్టిగా ఉంది అంటే ఆ ఎముకలో వచ్చిన భార్యలు ఉంటారు చాలామంది. ఏ భార్యలు? ఎముకలో వచ్చిన భార్యలు లోపడరు. ఎముక లోపడుతుందండి? ఎముకను తేలిక లోపడతారా? అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఎముకలో వచ్చిన భార్య కాదు కానీ రక్తంలో వచ్చిన భార్య ఉంది ఇక్కడ. ఎందుకు శాఖలన్నీ లోపడడం లేదు? ఎందుకు పెంతెకోస్తు లోపడడం లేదు? ఎందుకు బాప్టిస్టు లోపడడం లేదు? ఎందుకు సంఘ శాఖ లోపడడం లేదు? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎముకలో వచ్చినట్టు అది. నీవైతే ఈ మధ్యాహ్నము స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంగమా అన్నాడు ఆయన. ఆయన అమూల్యమైన రక్తమునిచ్చి కొన్నాడంట. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. స్వరక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంగమా, నా భార్య. అట్లాంటి ఒక వధువు కోసం దేవుడు ఈరోజు ఎతుకుతున్నాడు. ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ జిల్లాలో. వాళ్ళు చెప్తున్నారు నేను భార్యని, నేను భార్యని, నేను భార్యని. అందరికీ ఆశది. ఒక్క కూడా అనుకునిందంట, కోతి కూడా అనుకునిందంట. ఆదాముకు నేను భార్య అయిపోతాను అనుకునిందంట. ఏనుగు అనుకుంటాడు నేను కూడా యజమానుడికి భార్య అయిపోతాను. పులి అనుకునిందంట నేను కూడా ఆదాముకి భార్య అయిపోతాను. చెప్పచ్చా? హల్లెలూయా. జంతువులన్నీ అనుకోవడం కాదు, ఆదాము అనుకోవాలా. ఈరోజు సంఘాలని అనుకుంటున్నారు నా భర్త, మన భర్త, మన భర్త, మన భర్త అని. నువ్వు అనుకోవచ్చు, ఆయన అనుకున్నాడా నిన్ను? అవునా? ఆదాము ఏ జంతువుని చేసుకోడు, యేసు ప్రభు కూడా ఏ జంతువుని చేసుకోడు. ఆయన ఈ సంఘ శాఖలన్నీ వాక్యములో లేనాటి అన్నీ కూడా అవి జంతువులై ఉన్నాయి. వాక్యములో లేని నువ్వు చెప్పావా, నువ్వు ఒక జంతువు. అవునా? కొన్ని సంఘాల్లో జంతువులు ఎగరతా ఉంటాయి. భాషలు అంట. ఏ భాషలు అయ్యి? అవన్నీ జంతువులు భాషలు. ఇప్పుడు దేవుడు అట్లాంటి జంతువులు తీసుకోడు. ఆయన హలో అంటే నువ్వు కూడా ఏమనాలా? హలో అనాలా. ఆయన వాక్యం అయితే నువ్వు ఏమవ్వాలా? వాక్యం అవ్వాలా. ఏమే రైట్? ఆయన వాక్యం అయితే నువ్వేమవ్వాలండి? వాక్యమేనా? ఆయన ఏమో ప్రభు రాత్రి భోజనం అంటే నువ్వే భోజనమా? చెప్పండి అమ్మా. ప్రభు పగల భోజనం, యేసు ప్రభు ప్రభురాత్రి భోజనం రాత్రి ఇచ్చాడా పగలిచ్చాడా? అమ్మా, రాత్రి ఇచ్చాడా పగలిచ్చాడా? చెప్పండి తల్లి. ఎవరిచ్చారు పగలు బైబిల్లో? బయట చాలా మంది ఇస్తారు. మా పెద్ద సంఘం ఇచ్చింది సార్, మా పెద్దయ్య గారు ఇచ్చినాడు సార్, మా చిన్నయ్య గారు ఇచ్చినారు సార్.
చిన్నయ్య పెద్దయ్య మాటలు కాదు, అన్నిటికన్నా పెద్ద అయిన యేసు ప్రభు మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు ఇవ్వబడింది? ఆయన ఎప్పుడు ఇచ్చాడు, నువ్వెప్పుడు ఇస్తున్నావు? ఇప్పుడు ఆయన భార్య అయితే ఆయన చెప్పింది చేస్తుందా? నిజమేనా? ఈ ప్రభురాత్రి భోజనం మొట్టమొదట ప్రారంభమైంది అబ్రహాము దగ్గర. అబ్రహాము దగ్గరకి షాలేము రాజైన మెల్కీసెదెకు రాత్రి వేళ ఇచ్చాడా ఆయన. మోషే పస్కా గొర్రెపిల్ల రాత్రి వధించబడింది. యేసు ప్రభు రాత్రి ఇచ్చాడు ఆయన. అపోస్తలులు రాత్రి ఇచ్చినారు. బైబిల్ అంతా కూడా రాత్రే ఇవ్వబడింది. ఏమ రైట్? మేము పొగలేదంటాం సార్. నువ్వు ఎట్ట అవుతావు ఆయన భార్యవి? నువ్వెన్నుకొన్నావా ఆయన ఎన్నుకొన్నాడా? వింటున్నారా? ఆయన ఎన్నుకుంటే ఆయన ఏం చెప్తారో అది చెయ్యాల. నువ్వెన్నుకుంటే నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటావు, దానికి ఆయన కర్త కాదు. నేను చెప్పా చాలా సార్. ఆమేన్. ఒక స్కూల్లో రాజుగారు వస్తూ ఉన్నారు. పిల్లలందరికీ జెండాలు ఇచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చినారంట. ఐస్ క్రీమ్ తింటూ జెండా ఊపమన్నారంట. ఆ రాజుగారు అందరికీ టాటా చెప్తా పోతా. ఆ చిన్న పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ తింటూ ఆ రాజు ఆయ్ రాజు ఆయ్ రాజు ఆయ్ రాజు ఆయ్ రాజు అంటున్నారు. ఒక పిల్ల మాత్రం మనం వేస్తే బొమ్మత పెట్టుకున్నాం. మాస్టర్ వచ్చి ఐస్ క్రీమ్ వచ్చిందా అని, వచ్చింది. జెండా ఇచ్చినారా? ఇచ్చినారు. రాజును చూసినావా? చూశారు. మరి ఊపినావా? ఊపినా. మరి ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ ఊపుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్ల చెప్పిందంట, రాజు నన్ను చూడలేదని. మనం రాజును చూడడం కాదు, రాజు మనల్ని చూడాలా. మనం రాజుని ఎన్నుకోవడం కాదు, రాజు మన ఎన్నుకోవాలా. ఈరోజు సంఘాలన్నీ ఆయన ఎన్నుకున్నాయి. ఆయన ఎన్నుకున్నాడు ఆ సంఘాలని. ఆయన సంఘములో ఆయన వాక్యం ఉంటుంది. ఆయన ఒకడా ఇద్దరా ముగ్గురా? ఒకడేనమ్మా ఆయన, ఒకడేగా. ఓ ఇశ్రాయేలు వినుము, నీ ప్రభు అయిన దేవుడు ఒక్కడే. సంఘాలు ఏం చెప్తాయి? ఆయన ముగ్గురండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అన్న మాటే బైబిల్లో లేనే లేదు. అమ్మ తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి, అక్కడ తీసుకెళ్ళండి, అటు నిలబడి, బయట నిలబడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఈరోజు సంఘానికి 3 దేవుళ్ళు ఉన్నారు, త్రిత్వ దేవుళ్ళు ఉన్నారు. అవునా? మనకున్నది ఒకే ఒక దేవుడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే జీవించేవాడు, ఆయనే మృతుడైంది, ఆయనే లేచింది, ఆయనే రాబోయేది. ఆయనే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, అలాంటి దేవుడిని మనం స్తుతిస్తున్నాం. అందుకని ఈరోజు దేవుడు రాకడ వస్తుందంటే, రెండో రాకడ ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని తీసుకోవాలండి. అవునా? ప్రకటన 19:7 చదివామా? గొర్రెపిల్ల యువమోత్సవం. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంటున్నదా? ఆమెకి ప్రకాశమానములు నిర్మాణములైన సన్నపనార వస్త్రములు ఆమెకి ఇవ్వబడును. ఇచ్చింది ఎవరమ్మా? దేవుడేనా? వస్త్రాలు ఇస్తున్నాడు ఆయన. ఇస్తున్నాడు వస్త్రాలు. ఎక్కడి నుంచి వస్తాయి వస్త్రాలు? ఇదిగో ఇందులో నుంచే వస్త్రాలు వస్తాయి.
ఇందులో ఇచ్చిన వస్త్రాలు తప్ప ఏరే వస్త్రాలు నువ్వు కట్టుకోకూడదు. ఇందులో ఇవ్వబడిన వాక్యము తప్ప ఇందులో లేని వాక్యాన్ని నువ్వు ఎంత మాత్రం కూడా ధరించుకోకూడదు. అది వధువైనది. అందుకని మన చర్చి దగ్గర వస్తుంటే బోర్డు వేసి ఉంటుంది. ఈ పక్క యేసు ప్రభు ఫోటో వేసి ఉంటుంది, ఈ పక్క ఎవరు ఫోటో వేసి ఉంటుంది, వధువు ఫోటో వేసి ఉంటుంది. హల్లెలూయా. ఆ వధువు వేసుకున్న డ్రెస్ ఎలాంటి డ్రెస్? అది ఎట్లాంటి డ్రెస్ అమ్మా? కంప్లీట్గా బైబుల్ ధరించుకుని ఉంటుంది. ఆమె వాక్యాన్ని ధరించుకుని ఉంటుంది. ఆయన వాక్యం అయితే నీవు కూడా వాక్యమే కావాలి. అవునా? మరి ఇప్పుడు పెళ్లి కుమారుడిగా యేసు ప్రభు వస్తున్నాడంటే ముసుగు తీయాలా లేదా? మా ఉన్నారు అందరూ ఇక్కడ. పెళ్లి కుమారుడుగా వస్తున్నాడంటే ముసుగు తీయాలా లేదా? మరి తీస్తున్న సంఘాలన్నీ ఎందుకు తీయడం లేదు? వాళ్ళకి పెళ్లి కుమారుడైన క్రీస్తు కాదు, వాళ్ళకి కావాల్సిన క్రీస్తు ఎవరంటే చనిపోయిన క్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఏమైనాడు? చనిపోయాడా? యూదులు చంపేశారా? ఇప్పుడు చనిపోయినాడు ఆయన, సమాధి చేయబడ్డాడు ఆయన. అప్పుడు ఎవరు కావాలి? వాళ్ళకి చనిపోయిన క్రీస్తు కావాలా? మరి ఆయన లేచాడా? పునరుద్ధరణ 3వ దినం లేచాడు ఆయన. లేచి కాలానికి ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమై పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు అంటే నువ్వేం చేయాలా? నీ ముసుగుని తీసేయాలి. చనిపోయిన క్రీస్తు అయితే వేసుకో. యేసు ప్రభు చనిపోయినాడు కాబట్టి చచ్చిపోయినాడు. యేసు ప్రభు ఏమైనాడు? చనిపోతే ఈ ముసుగు. మా ఉన్నారు అందరూ. చనిపోతే ఈ ముసుగే. అయితే ఆయన లేచి పెళ్లి కుమారుడుగా వస్తున్నాడంటే తీసేసి నీ తల వెంట్రుకలే ముసుగు. ఏదంట ముసుగు? నీ తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడిన కనుక నువ్వు తల వెంట్రుకలు పెంచుకున్నట నీకు ఘనము. ఈ గుడ్డ ఎప్పుడు? ఆయన చనిపోయిన క్రీస్తు. గుడ్డ తీయబడేది ఎప్పుడు? పెండ్లి కుమారుడైన క్రీస్తు వస్తే ముసుగు తీయబడుతుంది. ఈరోజు సంఘ శాఖలకి, అనేక సంఘాలకి ముసుగు తీయబడలేదు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కుమారుడైన క్రీస్తు లేడు. రైట్? వాళ్ళకి ఏ క్రీస్తున్నాడు? చరిత్రలో ఉన్న దేవుడు, చనిపోయిన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం యూదుల దగ్గర ఆ యొక్క గొల్గొతా కొండ మీద చనిపోయిన క్రీస్తు. ఆ దేవుడు లేచి తిరిగి ఈరోజు మన దగ్గరికి పెళ్లి కుమారుడుగా వచ్చాడు ఆయన. అవునా? లోకములో ఉన్నవాడు కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడేనా? ఆ పెళ్లి కుమారుడు క్రీస్తు ఏం చేశాడు? నీ ముసుగుని తీశాడా? అందుకనే ఈ వధువు సంఘం ముసుగు వేయదు. ఎందుకంటే పెళ్లి కుమారుడనే క్రీస్తు వధువులో ఉన్నాడు. ఆ మరియా గర్భంలో 9 నెలలు మోసింది. ఆమె ఒక కన్నిక అయినది. పాత నిబంధనల యెషయా కన్య గురించి చెప్పాడు. ఆ కన్నిక మరియా అయితే కొత్త నిబంధనల పౌలు ఒక కన్య గురించి చెప్తా ఉన్నాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో పవిత్రురాలైన కన్యకను అనగా ఒకటే పురుషుడు క్రీస్తుకు మిమ్మల్ని నేను ప్రదానము చేసి తిని. మరి పాత నిబంధనల కన్నిక మరియా అయితే కొత్త నిబంధనల కన్నిక నీవు కాదా? ఇది కూడా గర్భమే. ఇది కూడా గర్భమేనా? ఇది గర్భమే. ఈ హృదయము కూడా గర్భమైనదే. నీ దేహమే దేవుని ఆలయము. నీ దేహం కూడా గర్భమైనదే. మరియమ్మ 9 నెలలు మోసింది ఆమె. నీవైతే అమ్మగారు చెప్తా ఉంటారు, బాప్తిజం తీసుకుంటానే, బాప్తిజానికి ముందు మోసారు, బాప్తిజం అవుతానే తీసి పారేస్తున్నారు. మరియమ్మ ఎన్నేళ్ళు మోసిందమ్మా ఆయన్నే? ఉన్నారు అందరూ ఇక్కడే. మరియమ్మ ఎన్నేళ్ళు మోసింది? 9 నెలలైనా ఓ గాడిద మీద ప్రయాణం చేసింది యేసుని మోసుకుంటా. యేసు ఎప్పుడైతే గర్భంలో వచ్చాడో ఆమె ఎన్నో నిందలు ఎదుర్కొనింది, ఎన్నో అవమానాలు ఎదుర్కొనింది. అదే యేసు
ఈరోజు నీ హృదయం అనే గర్భలోకి రావాలా ఆయన. నువ్వు కూడా మరియమ్మలాగా 9 నెలలు మోసి తీసేస్తావా? అయితే ఆయన నీ గుండెల్లో గర్భం దానిస్తే నీ అంతం వరకు ఆయన మోసే ఒక వధువుగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధన కన్నిక మరి అయితే కొత్త నిబంధన కన్నిక నీవైనావు. ఈరోజు అక్కడ ఆయన కన్నిక కోసం వచ్చినాడు, ఇక్కడ ఆయన కన్నిక కోసం వచ్చినాడు. ఆ కన్నిక మార్త మరియా అయితే ఈ కొత్త నిబంధనలో కన్నిక నీవైనావు ఈ మధ్యాహ్నం. హల్లెలూయా. ఆదాము ఏ జంతువుని చేసుకోడు, ఆదాముకి ఏ జంతువు వల్ల సంతోషం లేదు. నిజంగా ఈరోజు కూడా దేవుడు ఈ సంఘాన్ని బట్టి సంతోషించడం లేదు. ఎందుకు సంతోషించడం లేదు ఆయన? ఒకసారి ప్రకటన గ్రంథము 3:21 లవోదిక ప్రకటన 3. ఎవడైనా నా స్వరం విని తేండి, చదవండి. ఇరవై 21 డైరెక్ట్గా వచ్చేసాయి. 21, 23 చూడు. ఎవడైనా నా స్వరం విని ఎన్నో వచ్చినాం అది 20, 21, 20. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపుని తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేస్తాడని తలుపు తీయమంటున్నాడు ఆయన. అంతేనా? యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నాడంటే, బయట ఇది గేడేయుడు, గేడేసిండే తలుపు తట్టడం ఆయన గేడి వేయలేదంటే, లోపల గేడేసుకొని అవతల. వింటున్నారమ్మా? హల్లెలూయా. ఆయన ఏ డోర్ తడుతున్నాడు ఆయన? ఆమేన్. అప్పుడు తట్టే కాలం ఏదంటే సాయంకాలం వచ్చి తడుతున్నాడు అంట. ఆ ఇళ్ళల్లో ఫోటోలు ఉంటాయి చూడండి, అదంతా సాయంకాలం క్లైమేట్. ఆయన తలుపు తడుతున్నాడు. ఎప్పటి నుంచి తడుతున్నాడు ఆయన? 2000 సంవత్సరాల నుంచి తడుతూనే ఉన్నాడు ఆయన. తీసిన సంఘాలు ఆయన వచ్చింది ఎవరు? ఈ కాలానికి ఆయన భర్త, పెళ్లి కుమారుడు, యజమానుడు, సొంత పురుషుడు. ఆయన వచ్చి డోర్ తడుతున్నాడు. ఓపెన్ ది డోర్. నువ్వు తలుపు తీస్తే నీతో నేను, నాతో నీవు ప్రభురాత్రి భోజనం చేస్తాం. ఏ భోజనము? అయ్యా నేను తింటున్నానండి ఇక్కడ పగులు భోజనం. భార్యేనా నిజంగా? ఆయనే ద్వారమేనా? ఆయనకేమో మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారంట, సాతానికేమో డొంకతో ఓపెన్ చేస్తారంట. 2 ద్వారాలు ఉంటాయి. యేసు ప్రభు ద్వారమేమో నేనే ద్వారం అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయనకేమో ఏ డోర్ ఓపెన్ చేస్తారు? మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారు. లూసిఫర్ దెయ్యానికే దొడ్డి దారి ఓపెన్ చేస్తాడు, అది కూడా దారే. ఉన్నారమ్మా అందరూ ఇక్కడే? ముగిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ద్వారము తడుతూ ఉన్నాడు. నువ్వు తలుపు తీసిన యెడల నీతో నేను, నాతో నీవు ఏం చేస్తాము? భోజనం చేస్తాం. ఆయనే డోరా? ఆయన డోర్ని ఆయనే తడుతున్నాడు. అయితే ఈ మనిషి ఏ డోర్ తీసిందే? దొడ్డిదారి తీసింది. దొడ్డిదారి ఏది? ఆయన దారి ఏమో రాత్రి భోజనం, దొడ్డిదారి ఏమో చెప్పరేమమ్మా పగల భోజనం. దొడ్డిదారేనా? కొంతమంది ఆ దారైనా ఒకటే, ఈ దారైనా ఒకటే.
ఇన్ని దారులు ఆడండి, ఉండేది ఒక దారి అయితే. ఆయన ఏమన్నాడు, నేనే ద్వారం అన్నాడు. తీయాలా డోర్ లేదా? ఏం సార్ మీ ఇంటికి ఎన్ని దారులు ఉన్నాయి సార్? కొత్తగా ఇల్లు కట్టావు కదా, ఏ దారి? ఒకటేనా? దొడ్డి దారి ఏమైనా ఉందా? లేదు. ఆయన గొప్పడు. ఈ దారిలో నుంచి పోయి ఆ దారిలో వెళ్ళిపోవచ్చు. కొన్ని ఇల్లులు ఉంటాయి, 2 దారులు ఉంటాయి ఇంటికి. పోయేటప్పుడు ఈ దారిని పోతాడు, కనపడ్డాడు. ఏమన్నాడు? వెళ్ళినాడండి ఆయన. ఎట్ట వెళ్ళినాడమ్మా? మా ముందే పోయినాడు ఇంట్లోకి. ఏ దారిని పోయినాడు? అప్పులో వస్తారని చెప్పి దొడ్డి దారి తరిమేసిన. హల్లెలూయా. యేసు ప్రభుకేమో మెయిన్ దారి ఓపెన్ చేసేది, లూసిఫర్కేమో చెప్పండి తల్లి, దొడ్డిదారి ఓపెన్ చేసి. పరిశీలించుకుందాం మనము ఈ మధ్యాహ్నము ఏ దారిలో మనం ఉన్నాం. 2 దారులు. ఒకటి పరలోకం కావాలా, నీకు పాతాళం కావాలా. ఒకే ఒక బైబిల్లో ఉన్న భోజనం, అది ప్రభువు రాత్రి భోజనం. నేను పొగులు కూడా తింటాను సార్, నాకు తెలియదు ఆ దారి ఏ దారి. ఒకే ఒక దేవుడు మనకు ఉన్నది, అది రాజమార్గం, అది రోషం కలిగిన మాట. అది నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గం అన్నాడు ఆయన. ఏమే రైట్? ఆయనకి 3 దారులు లేవు, ఒకే ఒక దారి. వీళ్ళేమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 దేవుళ్ళు అంట. ఆయన 3 దేవుళ్ళు కదా, ఒక దేవుడే ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు రాత్రి? ఒక్క నామంలో బాప్తిజం అంటే ఈరోజు 3 నామాలే చేసినారు జనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పి ముంచే లేపేసినారు. అంటే 3 నామాలు తీసేసినారు. తండ్రి అంటే పేరు కాదు, కుమారుడు అంటే పేరు కాదు, పరిశుద్ధాత్మ అంటే పేరు కాదు. వాటన్నిటికి ఒక పేరు ఉంది. ఆ పేరే ప్రభు అయినా యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న సంతోషం మీ పేరు? పాత పేరు సతీష్. పోయిన నెలలో వచ్చినాడు, ఇదే రోజు వచ్చినాడు సాయంకాలం. పాపం ప్రభురాత్రి భోజనం ఇస్తా ఉన్నాను. పాపం వైట్ వేసుకొని మోకరించి చేతులు ఇట్లా నెయ్యి పెట్టుకొని ఉన్నాడు. నాకు చాలా బాధ వేసింది. నేను ఎప్పుడు అట్లా బాధపడలేదు. చాలామందికి ప్రభురాత్రి భోజనం ఇచ్చాను, కానీ ఆయన విషయంలో చాలా బాధపడ్డాను నేను. ఆయన అడిగా, ఆయన ఏం మాట్లాడలా, ఆయన దాటుకొని వెళ్ళిపోయింది. పక్కన ఆయనతో వచ్చిన ఆయన కూడా చెయ్యి ఎత్తినాడు. ఆయనలో నాకేం అంత కనపడలేదు. ఈయన మాత్రం దీనంగా చేయతాడు. అయ్యా ఇచ్చిపోయా. నాకు చాలా ఇప్పటికీ నేను కోలుకోలేకుండా ఇంకా ఈరోజు ఆయనకి ప్రభురాత్రి భోజనం ఇచ్చిన దాకా నాకు నిద్ర పట్టదు. చెప్పలేదు ఆయనకి. వాస్తవంగా చాలా బాధకు ఎదుర్కొన్నాను నేను. ఎంతో బాధ వేసింది నాకు. ఒక దీనుడుగాను, అయ్యా కొంచెం రొట్టె పెట్టిపోయా అన్నట్టుండేది నాకు. చాలా బాధపడ్డాను నేను. కావాలని ఆయన దాటుకొని వెళ్ళిపోయినాను. ఆయన అడిగాడు, అయ్యా. తర్వాత తిరిగి వచ్చాడు, అయ్యా కొంచెం పెట్టయ్యా అన్నట్టు. యేసు ప్రభువు పరిసయ్యుని అడిగినాడు కదా ఇంటికి వెళ్ళి. ఏమడిగాడు? నా కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చినావా, నాకు అత్తర పూసినావా, నన్ను ముద్దు పెట్టుకున్నావా అని అడిగాడుగా. నాకు అంతలాంటి బాధ వచ్చింది ఆయన అడుగుతుంటే. కొంచెం పెట్టిపోయా అన్నట్టు. నేను తర్వాత చెప్తాను నీకని చెప్పి. అయితే ఆయన ఎవలా నేను దాటుకొని వెళ్ళిపోయాను. అందరికి ప్రభురాత్రి భోజనం ఇచ్చి తర్వాత ఒకరి పాదాలు కడిగిన తర్వాత వచ్చి అడిగాడు, ఎందుకు సార్ నాకు ఇవ్వలేదు అని. బాప్తిసం లేని వాళ్ళకి నువ్వు ప్రభురాత్రి భోజనం ఇస్తారా మీ చర్చిల్లో అన్నాను. ఇవ్వం సార్ అన్నా. అయితే నీకు కూడా బాప్తిసం లేదని చెప్పి అని నేను తీసుకున్నాను సార్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో. బైబిల్ ఆ విధంగా చెప్పలేదు. బైబిల్ బాప్తిసం ఒక్కటే. మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెప్పినప్పుడు ఆయన అనుకున్నాడు, సార్ నేను చాలా రోజుల నుంచి ఎత్తుకుతున్నాను సార్ నిజమైన బాప్తిసం కోసం. ఈరోజు దేవుడే నన్ను ఎత్తుకుంటూ వచ్చినాడు. రాత్రి 12 గంటలు అయ్యింది. ఆయన అన్నాడు, ఇప్పుడు ఇచ్చేసారి నాకు బాప్తిసం తీసుకుంటాను. నేను ఇప్పుడైనా ఇస్తాను,
నీకోసం టేబుల్ మీద రొట్టె పెట్టుండానని చెప్పి. తీసుకుంటాను సార్, ఇచ్చేయండి సార్ అన్న. సరే రేపు ఇస్తానులే అని ఇంకొక ఆయన కోసం ఆగి రాత్రంతా వాక్యం చెప్పి ఉదయం లేచి బాప్తిస్మం ఇచ్చా. తర్వాత బయట సంఘాలన్నీ తిరిగాడు. తెనాలి పెదపూడి అని ఒక సంఘానికి వెళ్తే ఆ పాస్టర్ గారికి వాక్యం చెప్పినప్పుడు కళ్ళారు ఆయనే సాక్ష్యం. ఆయన అన్నాడు, అయ్యా ఈ వాక్యం కరెక్ట్గానే ఉంది అయ్యా, హెబ్రోన్ చర్చి నేను నాకు నా భార్య నా పిల్లలకి ఇచ్చి అని చెప్పి 7 మంది బాప్తిసం తీసుకున్నారు. దాని తర్వాత సంఘానికి చెప్పలేదంట ఆయన. మొన్న నేను వెళ్ళేప్పుడు చెప్పాను, మీటింగ్ ఇచ్చినప్పుడు మరలా ఒక 5 మందికి ఇచ్చినాడంట, మరలా 2కి ఇచ్చినాడంట సల్లంగా, మరలా 10 మంది రహస్యంగా ఇచ్చినాడంట. ఆయనకి ధైర్యం వచ్చి చర్చిలో చెప్తున్నాడు, ఈ బాప్తిసం నిజమైన బాప్తిసం యేసుక్రీస్తు నామం. ఈ బాప్తిసం తీసుకోకపోతే రక్షణే లేదు. నేను ఇంతకుముందు తీసుకున్న బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా బాప్తిసం. నేను సత్యంలోకి వచ్చాను, మీకు సత్యం కావాలంటే ఇదే బాప్తిసానికి రాండి, లేకపోతే వెళ్ళిపోండి మీరు ఎక్కడికైనా అన్నాడు. వాళ్ళు అడిగినారంట, పాస్టర్ గారు మీరు ఏది చెబితే అదే అని చెప్పి మొత్తం 200 మందికి బాప్తిసం ఇచ్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా మనం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇంతకుముందు నేను దొంగతనంగా చెప్పాను, దొంగతనంగా ఇచ్చాను, ఈరోజు నేను నిజంగా ధైర్యంగా ఇస్తున్నాను. నేను ఆయనే సాక్ష్యం. 200 మంది పాస్టర్, 200 మంది చర్చి మొత్తానికి బాప్తిసం ఇచ్చినాడు ఆయన. మరి ఆ మాట విన్న తర్వాత చాలా బలపడ్డాడు ఆయన. ఆయన అనుకున్నాడు, నేను పొందిన రక్షణ మా అమ్మకు కూడా ఇవ్వాలా, మా అమ్మకి ఎన్ని రాకపోయినా నేను ఇంట్లో చెప్తాను ఆమెకి, ఆమె తీసుకొస్తానని చెప్పాడు. అలాగనే మా పిన్నమ్మ ముందు ఇంకొక హక్కు ఉంది, వాళ్ళకే చెప్తాను, పిలుద్దాం, కూర్చొని పెట్టి మనం మాట్లాడదాం, వింటారు, సత్యంలోకి వస్తారు. ఎందుకు ఈ అసత్యాలు ఇంతకాలం ఉండాలి? ఎందుకు ఈ సత్యం లేని స్థలంలో మనం ఉండాలి? సత్యం లేని స్థలంలో ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలా? లేని స్థలంలో దేవుణ్ణి ఎతకాల? ఆయన ఉన్న స్థలంలో ఎతుకుదాము. ఈ కాలానికి దేవుడు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు గుర్తెరిగి. మరి ఈరోజు మన మధ్యలో 3 సహోదరులు వచ్చినారు. హల్లెలూయా. మరి నిజంగా ఈ కాలానికి దేవుడు పెళ్లి కుమారుడుగా వస్తే ఆమేన్, హల్లెలూయా. మరి పెళ్లి కుమార్తె వాక్యం మనం తీసుకొని, ఈమెనా పెళ్లి కుమార్తె, ఈమెనా వధువు? హల్లెలూయా. మరి ఆమె ముసుకేసుకున్నదే ఇంట్రుకలతో ఉందామె, ఇంట్రుకలేనా? హల్లెలూయా. అలాంటి వధువుగా నువ్వు సిద్ధపడాలని ఈరోజు వాక్యం నీ కోసం చెప్పబడింది. మరి మన మధ్యలో జాషువా వచ్చి ఒక చిన్న పాట పాడి మనం ప్రార్థన చేసి ముగిస్తాడు. కళ్ళు మూసుకుందాం అందరం, దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నించున్నట్లయితే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకొని చివరి ప్రార్థనలో పాల్గొందాం. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. భూలోక పెండ్లి కుమార్తెవు నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే. భూలోక పెండ్లి కుమార్తెవు నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే. అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ. అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవ
నవవధువా నీది ఎంత భాగ్యము. నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా. నిన్ను ప్రేమించి నీ ప్రియుడైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా. తన రక్తం నీకిచ్చాడమ్మా, తన సొత్తుగా నిన్ను మలిచాడమ్మా. ఆయన రూపం నీవమ్మా, ఆయన ప్రాణం నీవమ్మా. ఆయన ప్రేమే నీవమ్మా, ఆయన బలమే నీవమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువలో నిద్ర నిన్ను పంపింది. ఆదాము గాఢ నిద్ర ఆదామును పంపింది, యేసుక్రీస్తు సిలువలో నిద్ర నిన్ను పంపింది. తనకంటూ ఎవ్వరు లేరమ్మా, ఆయన సర్వం నీవమ్మా. నిన్ను విడచి ఉండలేడమ్మా, పరలోకం విడిచాడోయమ్మా. ఈ భువికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా. ఈ భూమికి దిగి వచ్చాడమ్మా, నీలో జీవిస్తున్నాడమ్మా. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీది ఎంత భాగ్యము. భూలోక పెండ్లి కుమార్తెవు నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే. భూలోక పెండ్లి కుమార్తెవు నిన్ను ప్రేమించాడే, పరలోక పెండ్లి కుమారుడు పెండ్లాడగా వచ్చాడే. అమ్మగారివమ్మా నీవమ్మా, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మా. అమ్మగారివమ్మా నీవమ్మా, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మా. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత ప్రేమామయుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఈమె ఎవరు అనే వర్తమానంతో నాయన తండ్రి మమ్మల్ని ఎంతో సిద్ధపరిచావు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అనేకమైన సంగతులు నాయన తండ్రి మీరు మాకు తెలియజేశారు దేవా. ఓ యేసయ్య నాయన తండ్రి, కొత్తగా రక్షించబడుతున్న వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము యేసయ్య. అయ్య దేవా నాయన తండ్రి, వారికి వాక్యం అర్థమైనందుకు ప్రభువా, ఓ దేవా నీవే మహిమ పొందాలి ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క రాజ్యములో మరికొందరు చేరబడుతుండగా ప్రభువా, అయ్య దేవా దానికి కారణం నాయన తండ్రి మేము కాదు ప్రభువా, అది మీరై ఉన్నారు ప్రభువా.
జగత్తు పునాది వేయబడక ముందే నాయన తండ్రి నీ యొక్క బిడ్డలను మీరు చూసి ఉన్నారు ప్రభువా. దేవా నీ యొక్క అనాది సంకల్పంలో ప్రభువా వారిని పిలిచారు ప్రభువా. దేవా అనుకోని విధంగా నాయన తండ్రి వారికి వర్తమానాన్ని ఇచ్చారు ప్రభువా. దేవా నాయన తండ్రి కడవరి వరకు నాయన తండ్రి నిలబడే కృపని దయచేయండి. ఓ ప్రభువా నాయన తండ్రి మాకు అనుగ్రహించిన రక్షణను ప్రభువా వారికి ఇస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి అనేకమైన వాక్యము ద్వారా నాయన తండ్రి దేవా అయ్యదేవా వారు సిద్ధపడినందుకు నాయన నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నిలబడిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించారు ప్రభువా. అయ్యదేవా చక్కనైన వర్తమానాన్ని మాకు అందించారు దేవా. దేవా నాయన తండ్రి నీవే రంగం మీదకి వచ్చి మాట్లాడేవని మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి మేము సరి చేసుకోవాల్సిన విషయాలు దేవా మరీ ఎక్కువగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఓ యేసయ్య నాయన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఓ ప్రభువా నాయన తండ్రి వినిన వర్తమానాన్ని బట్టి ప్రభువా దేవా నీ బిడ్డలు నడుచుకునే కృపను దయచేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి వారందరూ ఇంటికి వెళ్తుండగా ప్రభువా అయ్యా దేవా ఇటు అభిషేకాన్ని వారి ఇంట్లోకి నాయన తండ్రి తీసుకువెళ్ళుదురుగాక ప్రభువా. దేవా నాయన తండ్రి అటు అభిషేకాన్ని అయ్యా దేవా వారి ఇంట్లోనూ వారి బంధువులకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ పంచుదురుగాక ప్రభువా. దేవా నాయన తండ్రి నీ యొక్క ఆత్మనైనా వారిని వెంబడించునుగాక ప్రభువా. వారి మార్గంలో సరళం చేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి సాయంత్రం జరుగుతున్న ప్రభురాత్రి భోజనాన్ని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యదేవా మేమందరము నాయన తండ్రి ఎంతో భక్తితోను శ్రద్ధతోను అయ్యదేవా నిష్కపటముగాను నాయన తండ్రి చేయి వేయినట్లు ప్రభువా దేవా మమ్మల్ని శుద్ధీకరించండి. అయ్యదేవా నాయన తండ్రి నీ శరీరములో శరీరముగా భాగమవునట్లు ప్రభువా మీ యొక్క రక్తములో రక్తముగా భాగమవునట్లు ప్రభువా మమ్మల్ని అర్హుల్ని చేయమని కోరుకుంటున్నాం ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందాం. ఒకే ఒక దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మరి ఇన్న వాక్యాన్ని హృదయంలో నాటబడి కృప దయచేసి మనకిని సకల పరిశుద్ధులకి రాబోతున్న గొర్రెలకి కూడా ఆయన కృపా సమాధానం మెడిగా దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు